అప్డేట్ చేసి ప్రాబ్లంలో పడ్డారా? సో ఈ వీడియో చూడకుండా ఆరిజినల్ OS 6 అప్డేట్ చేయకండి. ఫీల్ ఉండదు మామయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫోన్ నాది కాదు. సో అలా అని చెప్పేసి వివో కంపెనీ వాళ్ళ నుండి ప్రమోషన్ కూడా కాదు. రిలేటివ్ ఫోన్. సో దీనికి ఆరిజినల్ OS 6 అప్డేట్ వచ్చింది. సో నేనే దగ్గరుండి దీన్ని రికార్డ్ చేశాను. సో ఆ టైంలో నా దగ్గర ఫోన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. సో నేను ఆల్రెడీ దాన్ని రికార్డ్ చేశాను. వీడియో రికార్డ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను మీకు దాన్ని చూపించబోతున్నాను. నా ఫోన్కి ఆరిజినల్ OS 6 అప్డేట్ రాగానే నేను ప్రాపర్గా టెస్టింగ్ అయితే చేస్తాను. గేమింగ్, బ్యాటరీ, హీటింగ్ అన్నిటిని టెస్ట్ చేస్తాను. అప్పుడు నేను మీకు ఫైనల్గా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పగలను. సో జస్ట్ ఫస్ట్ లుక్ వీడియో మాత్రమే. అసలు ఆరిజినల్ OS 6 అంటే ఏంటంటే సో ఆండ్రాయిడ్ 16 అనమాట. సో మనం ఇన్నాళ్ళు ఐక్యూ అండ్ వివో మొబైల్స్ యూజ్ చేసింది ఫన్ టచ్ ఓఎస్ అనమాట. సో ఇప్పుడు మనం ఆరిజినల్ OS 6కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ఆండ్రాయిడ్ 16కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆరిజినల్ OS 6 అంటే నార్మల్గా ఐకాన్స్ చేంజెస్ కాదు. ఇది వివో అండ్ ఐక్యూ మొబైల్స్లో స్మూత్ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసిన సిస్టమ్ అనమాట. ఆండ్రాయిడ్ బేస్ మీద రన్ అవుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. హే గైస్, ప్రజెంట్ మన దగ్గర ఉన్నది ఐక్యూ న్యూ 10 అనమాట. ఇది ఒక గేమింగ్ మొబైల్. ప్రజెంట్ దీనికి అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ చేయడానికి 4GB డేటా అయితే తీసుకుంటుంది. సో నేను ఇది అప్డేట్ చేస్తున్నాను ఆరిజినల్ OS 6. సో కొన్ని ఫోటోస్ కూడా చూపించారు, అంటే UI ఎలా ఉండబోతుంది అన్నది. సో 4GB తీసుకుంటుంది. నేను స్టార్ట్ చేసా. సో రిజిస్టర్ అయితే చేశాను. సో టైం తీసుకుంటుంది. అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ యానిమేషన్ చేంజ్ అయింది. సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేంజ్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఫన్ టచ్ ఓఎస్లో వేరేలాగా ఉండేది. అది కూడా చూపిస్తే ఇప్పుడు. సో గైస్ ఇది ఫన్ టచ్ OS 15 అంటే ఆండ్రాయిడ్ 15 అనమాట. సో మనం ఎక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అక్కడ కొంచెం గ్లాసీగా ఇచ్చారు. డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది. ఇంకా స్క్రీన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో వెల్కమ్ టు ఆరిజినల్ OS అని ఉంటుంది. సో UI చాలా స్పీడ్గా ఉంది. టోటల్ కంట్రోల్ సెంటర్ వచ్చేసి గ్లాసీ డిజైన్ తెచ్చారు. కంట్రోల్ సెంటర్ని టోటల్గా చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఓపెన్ చేసి కంట్రోల్ సెంటర్ని సెర్చ్ చేయగానే ఫస్ట్ వస్తుంది కంట్రోల్ సెంటర్ని. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సపరేట్ ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కంట్రోల్ సెంటర్ మొత్తం యానిమేషన్ చేంజ్ అయిపోద్ది. సో ఇటువైపు నోటిఫికేషన్స్, అటువైపు ఏమో కంట్రోల్ సెంటర్ ఉంటుంది. సో వాల్యూమ్ మొత్తం బటన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా బాగుంది. అండ్ సపరేట్గా మ్యూజిక్ ప్లే చేయడం కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ కింద కూడా గ్లాస్ డిజైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేయండి అండ్ టాకన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఏమైందంటే ఇక్కడ కూడా కొంచెం గ్లాస్ డిజైన్ వస్తుంది. కింద ఏవైతే యాప్స్ ఉంటాయో ఇంకా మనం సైడ్ బార్ గురించి చూసుకుంటే మొత్తం గ్లాసీ థీమ్ పై ఇచ్చారు. టోటల్గా గ్లాస్ థీమ్ ఉంది. నెక్స్ట్ అయితే సాంగ్స్ ప్లే చేస్తాను. సో డైనమిక్ ఐలాండ్ దగ్గర సాంగ్స్ అయితే హైలైట్ అవుతుంది. సో ఐఫోన్కి ఎలా ఉంటే అలా అనమాట. నేనైతే సాంగ్స్ ఆన్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే డైనమిక్ ఐలాండ్ అయితే ఆన్ అయింది. అక్కడ మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది. క్లిక్ చేస్తే ఇలాగైతే బిగ్ సైజ్లో వస్తుంది. యూజ్ చేసుకోవచ్చు, దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇలా క్లోజ్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. యానిమేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది అలాగా. సో డైనమిక్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో చాలా డిజైన్ చాలా బాగుంది. UI అనేది చాలా స్పీడ్గా ఉంది. అండ్ ఆల్సో యానిమేషన్ ఎవ్రీథింగ్ అనేది కొంచెం చూడడం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక బెటర్ పాయింట్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ డైరెక్ట్ మనకి ఇదే సేవ్ చేసుకుని ఫోటోస్ ఏంటంటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని హోల్డ్ చేసి మనం డైనమిక్ అంటే ఫ్రంట్ కెమెరా మూవ్ చేస్తే డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. వాట్సాప్ మనం ఫోటో ఎడిట్కి వచ్చేసి చాలా కొత్త కొత్త టూల్స్ అనేవి యాడ్ చేశారు. ఫోటో ఎడిట్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఆటో AI కూడా దీంట్లో ఉండడం వల్ల ఫోటో క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది. మన ఫోన్ స్విచ్ ఆఫ్ అండ్ రీస్టార్ట్ చేసి యానిమేషన్ కూడా టోటల్ చేంజ్ అయ్యాయి. ఆరిజినల్ OS 6 అయితే ఎలా ఉంది, కానీ ఫన్ టచ్ OS ఎలా ఉండేది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి వాల్ పేపర్ అనమాట. సో వాల్ పేపర్ సో
కస్టమ్ మీద క్లిక్ చేశాను. సో మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, టైంని అండ్ డేట్ని మనకి నచ్చిన డిజైన్లో. అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే పర్సన్ ఫ్రంట్కి వస్తారు, ఏదైతే ఆబ్జెక్ట్ ఫ్రంట్కి వస్తుంది, క్లాక్ అనేది బ్యాక్ వెళ్తుంది. అండ్ ఆల్సో దీన్ని కొంచెం మెచ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. సో నేను మెచ్ చేసుకుంటున్నా, కొంచెం బాగుంది మెచ్ చేస్తే. సో ఐఫోన్లో ఎలా అయితే ఆబ్జెక్ట్ ముందు ఉంటుందో టైం బ్యాక్ ఉంటుందో సేమ్ అలాగ ఉంది. ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇదే మన వాల్పేపర్. సో చాలా బాగుంది. నోటిఫికేషన్ యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ యాప్ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చాలా స్మూత్గా ఉంది, స్పీడ్గా ఉంది. మనం వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసేటప్పుడు కూడా సపరేట్గా ఒక సింబల్ అయితే వస్తుంది. సో ఇలాగా లైన్ లాగా వస్తుంది. అండ్ ఈ ఆరిజిన్ OS 6 అప్డేట్ వచ్చే డివైజెస్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో వివో అండ్ ఐక్యూ మొబైల్స్ ఉన్నాయి, కొన్ని మోడల్స్కి అయితే రావు. సో వచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అయితే నేను ఇస్తున్నాను. సో మీ మోడల్ ఉందా లేదా నా కామెంట్లో చెప్పండి. ఉందైతే ఎస్ అని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. గ్యాస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను ఒక చిన్న క్రియేటర్ని, సో మీ నుంచి నాకు పెద్దగా ఏం అవసరం లేదు, జస్ట్ మీ సపోర్ట్ ఉంటే చాలు. దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఎందుకంటే నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ మేము తీసుకొస్తాను. నేను ఆల్రెడీ 20 డేస్ నేను ఆల్రెడీ 20 డేస్ ఏ సిరీస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 5 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో 5 వీడియోస్ వచ్చేసాయి. సో ఈ జనరేషన్లో ఏ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు ఏ గురించి తెలుసుకోవాలి. సో అన్నీ నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ నుంచి ఏ అంటే ఏంటి అన్నదాని నుంచి స్టార్ట్ చేశాను. సో వెళ్ళి ఒకసారి చూడండి, మన ఛానల్ ఓపెన్ చేయండి. సో గాయ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. అండ్ వివో అండ్ ఐక్యూ యూజర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ రవి, సైన్ ఆఫ్.